ఓకే, స్టేట్మెంట్ చెప్తున్నాను. కొలిజన్ ఏ స్ట్రాంగ్ ఇంటరాక్షన్ బిట్వీన్ టూ బాడీస్ that occurs for a short intervals during which redistribution of momentum occurs. Ignoring the effect of all other forces is called a collision. Okay na? Ignoring the effect of all other forces is called a collision. Last లో ఒక మాట చెప్పాను. Anyway, momentum exchanges, collision is said to be done. నేను ఇక్కడ ఏమన్నానంటే ఇగ్నోరింగ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఆల్ అదర్ ఫోర్సెస్ అంటే ఇక్కడ ఫ్రిక్షనల్ ఫోర్సెస్ కానీ ఆపోజిట్ ఫోర్సెస్ ఎయిర్ థ్రస్ట్ ఇటువంటి ఫోర్సెస్ ఏమి కన్సిడర్ చేయకూడదు. ఓన్లీ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఎక్స్చేంజ్ ఆఫ్ మొమెంటం. వీఆర్ నాట్ డిస్కసింగ్ అబౌట్ ఆల్ అదర్ ఫోర్సెస్. మిగతా వాటి గురించి మనం మాట్లాడాల్సిన పని లేదు. అందుకనే నేను మీకు మొమెంటం గురించి చెప్పాను స్టార్టింగ్లో. చూడండి, లాస్ట్ క్లాస్ చెప్పింది మొమెంటమే కదా, కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం ఎక్స్ప్లెయిన్ చేసింది అందుకే. రైట్. ఎనీవే collision means simply collision means exchange of momentum. Okay, right. For example, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. డ్యూరింగ్ కొలిజన్ ఈజ్ ఇట్ ద కొలైడింగ్ బాడీస్ ఆర్ ఇన్ ఫిజికల్ కాంటాక్ట్? మళ్ళీ అడుగుతుంది, డ్యూరింగ్ కొలిజన్ ఎవరైనా ఆన్సర్ చేయండి. ద కొలైడింగ్ బాడీస్ ఆర్ ఇన్ ఫిజికల్ కాంటాక్ట్. కొలిజన్ అప్పుడు అవి ఫిజికల్ కాంటాక్ట్ లో ఉండాలా? ఉదాహరణ టచ్ వాళ్ళ కొలిజన్ జరగాలంటే టచ్ కాకుండా కూడా కొలిజన్ జరిగిందని చెప్పచ్చు. No, it is not necessary the colliding bodies are in physical contact during collision. For example, so it is a gold nucleus charge positive, nucleus. So this is nucleus, electron or alpha particle అనుకోండి. alpha particle also positive charge. Okay na? So this alpha particle is moving towards gold nucleus. It diverted. ఇలా వెళ్ళిపోతుంది పక్కకి, దాన్ని టచ్ అవ్వదు. Is it here physical contact? No. But we say that collision is said to be done. Collision జరిగినట్టే. ఎందుకంటే ఇక్కడ దాకా ఇది వచ్చే స్పీడ్ వేరు, ఇది ఇప్పుడు రిటర్న్ లో ఇంకా ఎక్కువ స్పీడ్ వెళ్ళిపోతుంది. మొమెంటం ఎక్స్చేంజ్డ్, బట్ దెర్ ఈజ్ నో ఫిజికల్ కాంటాక్ట్. ఫిజికల్ కాంటాక్ట్ ఉందా? సో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ద కొలైడింగ్ బాడీస్ ఆర్ ఇన్ ఫిజికల్ కాంటాక్ట్ డ్యూరింగ్ కొలిజన్. రెండు టచ్ అవ్వాల్సిన పని లేదు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఇప్పుడు చూడండి, ఫిజికల్ కాంటాక్ట్, కొలిజన్ జరిగినట్టే. ఇక్కడ నో. ఓకేనా? మనం ఏమనుకుంటాం, కొలిజన్ జరగాలంటే ఒకదానికొకటి టచ్ అవ్వాలి. అవసరం లేదు. ఇఫ్ momentum is exchanged, then we say that collision is said to be done. Here, in case of alpha particle and nucleus, there is no physical contact, but collision is said to be done. ఓకేనా? కొలిజన్ జరిగినట్టే. ఆ మాట రాద్దామా? ఒక యారో మార్క్ పెట్టండి. యారో మార్క్. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ, యారో మార్క్ పెట్టి రాయండి. ఇట్ ఈస్ నాట్ నెసెసరీ
It is not necessary the colliding bodies. It is not necessary the colliding bodies are in physical contact. It is not necessary the colliding bodies are in physical contact during collision. The colliding bodies are in physical contact during collision. It is not necessary the colliding bodies are in physical contact during collision. Example rastara in the example. In case of alpha particle, in case of example, in case of alpha particle collides, in case of alpha particle collides gold nucleus, there is no physical contact. There is no physical contact. ఈ డయాగ్రామ్ కూడా వేసుకోండి. ఇదేంటి ఇది ఇదొద్దు, ఇదేంటి ఈ డయాగ్రామ్ ఏంటి ఇది, ఓకేనా? ఓకే స్టూడెంట్స్, B1 వాయిస్ మీకు అంతకు ముందుకి ఇప్పటికి ఇంక్రీజ్ అయిందా ఏమన్నా క్లారిటీ కానీ? B1 ఓకేనా? మీ వాయిస్ బాగాలేదు. క్లారిటీ ఓకేనా? తగ్గిందా పెరిగిందా చెప్పండి చాలా. సేమ్ లాగే ఉందా? ఇంకొకరు మాట్లాడండి ఆన్లైన్ స్టూడెంట్స్. అంటే ఈ ఆడియో డివైజెస్ మార్చాం, అందుకని లాస్ట్కి ఇప్పటికి ఎలా ఉంది నాకు తెలియదు కదా, మీరు చెప్పండి. వాయిస్ ఇట్స్ క్లియర్ సార్. క్లియర్, ఓకే రైట్, డన్. సరే, సో ఎనీవే 2 points important. Collision means exchange of momentum. తర్వాత it is not necessary the colliding bodies are in physical contact during collision. Over 2 points, ఓకేనా? నెక్స్ట్ నెంబర్ టైప్స్ ఆఫ్ కొలిజన్. ఈ డయాగ్రామ్ అప్పుడే వద్దు, తర్వాత ఇద్దరు. ఆ డయాగ్రామ్ నేనేమన్నప్పుడు ఇద్దరు. టైప్స్ ఆఫ్ కొలిజన్ ఎన్నో నెంబర్? 12. Types of collision. ఇందులో ఫస్ట్ వన్ ఎలాస్టిక్ collision, inelastic collision. Inelastic collision, elastic collision, inelastic collision. Fine. Types of collision. First one elastic collision, second one inelastic collision. Next 13th number, 13 number elastic collision. Side 18. 13 elastic collision. Elastic collision.
రైట్. డిఫరెన్స్ చూడండి అమ్మా, ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. ఎలాస్టిక్, సో this is the collision. For suppose after collision V2 greater than V1. Reverse. First body here in the beginning, first body velocity is greater. After collision, second body velocity is greater. Okay, exchange. What is the momentum of this one? M1 U1 plus this M2 U2 according to law of conservation of momentum. Final momentums M1 V1 plus M2 V2. This means momentum is conserved. Before total momentum, after total momentum are same, then momentum is conserved. Okay. What about kinetic energy of first body? Kinetic energy of M1 U1 square. Second body kinetic energy U2 square is equal to after collision first body kinetic energy plus M2. This equation represents kinetic energy is conserved. ఓకేనా? ఇప్పుడు ఎలాస్టిక్ కొలిజన్ అంటే ఇదంతా రాయాలి. ఇందులో ఉంది స్టేట్మెంట్. ఎలాగో చెప్పనా? ఏ కొలిజన్ ఇన్ విచ్ బోత్ మొమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆర్ కన్జర్వ్డ్. బోత్ ఈక్వేషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. Then that collision is called elastic collision. If only momentum is conserved, that is inelastic, but not kinetic energy. రెండిట్లో డిఫరెన్స్ అర్థమైందా? ఇప్పుడు ఎలాస్టిక్ కొలిజన్ అనుకోండి, బోత్ ఈక్వేషన్స్ ఆర్ సాటిస్ఫైడ్. రెండు ఈక్వేషన్స్ రాయగలగాలి. ఇన్ఎలాస్టిక్ కొలిజన్ ఓన్లీ అప్పర్ ఈక్వేషన్ ఈజ్ సాటిస్ఫైడ్, నాట్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ. సో రెండు స్టేట్మెంట్స్ చెప్తాను చూడండి. ఎలాస్టిక్ కొలిజన్, ఏ కొలిజన్ ఇన్ విచ్ బోత్ మొమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీస్ ఆర్ కన్జర్వ్డ్. Inelastic collision, a collision in which only momentum is conserved but not kinetic energy. Difference అర్థమైంది రెండిటి? ఓకే. ఇప్పుడు ఇదంతా ఎలాస్టిక్ ఇన్ఎలాస్టిక్? రెండు ఈక్వేషన్స్ రాశాను కదా, అందుకని ఇది ఎలాస్టిక్. ఓన్లీ ఒక ఈక్వేషనే రాస్తే ఇన్ఎలాస్టిక్. ఏం రేటింగ్ పెట్టారు మీరు? స్టేట్మెంట్ రాయండి. ఏ కొలిజన్ ఇన్ విచ్ both momentum and kinetic energies are conserved. A collision in which both momentum and kinetic energies are conserved is called elastic collision. Both momentum and kinetic energies are conserved is called elastic collision. దీనికి ఎగ్జాంపుల్స్ రాద్దామా? ముందు చూడండి, ఎగ్జాంపుల్స్ వినండి. డే టు డే కొలిజన్ బిట్వీన్ ఫండమెంటల్ పార్టికల్స్ అంటారు. ఎగ్జాంపుల్, ఫండమెంటల్ పార్టికల్స్ అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, ఇవి కొంటే చూసారా, అది ఎలాస్టిక్. ఓకేనా? కొలిజన్ బిట్వీన్ బిలియార్డ్ బాల్స్, బిలియార్డ్ గేమ్ తెలుసా? తెలీదా? టేబుల్ పైన బాల్స్ ఉంటాయి, స్టిక్ తోటి ఎట్లా కొడతారు, స్టిక్, బిలియార్డ్ గేమ్. ఓకేనా? ఎలాస్టిక్ కొలిజన్. అవి ఎగ్జాంపుల్స్. ఓకేనా? ఇన్ఎలాస్టిక్ ఏంటో తెలుసా? డే టు డే కొలిజన్ బిట్వీన్ వెహికల్స్. రోడ్డు మీద వెహికల్స్ ఉన్నాయి అనుకోండి, అది ఎలాస్టిక్ ఇన్ఎలాస్టిక్ అంటే ఏం చెప్పాలి? ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఓకేనా? తర్వాత ఏ బుల్లెట్ ఈజ్ హిట్స్ ఏ వుడెన్ బ్లాక్. ఇవన్నీ అప్లికేషన్స్. ఓకేనా? ఒక వుడెన్ బ్లాక్ ను బుల్లెట్ తోటి ఫైర్ చేశారు అనుకోండి, ఇన్ఎలాస్టిక్ కొలిజన్. ఓకే, ఎగ్జాంపుల్స్ అవి. ఎలాస్టిక్ కొలిజన్ కి ఎగ్జాంపుల్స్ చెప్పండి. కొలిజన్ బిట్వీన్ ఫండమెంటల్ పార్టికల్స్, తర్వాత
ఓకేనా, కొలిజన్ బిట్వీన్ బిలియార్డ్ బాల్స్, బిలియార్డ్ గేమ్. ఓకే, ముందు ఇది రాసిన ఎగ్జాంపుల్ రండి, ఎగ్జాంపుల్ అని పెట్టండి. ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్, collision between fundamental particles. Collision between fundamental particles. Collision between fundamental particles. Second one, collision between billiard balls. Collision between billiard balls. ఇది మొత్తం రాయాలి ఇప్పుడు. ఇవ్వండి, ఈ డయాగ్రామ్ వేసి ఇక్కడ దాకా రాయండి. ఈ డయాగ్రామ్ వేసి దిస్ ఈక్వేషన్ రిప్రజెంట్ చెప్పండి. momentum is conserved. Momentum is conserved. This represents kinetic energy is conserved. Diagram is రాసేసేయండి. Note down. ఆ డయాగ్రాము, ఆ రెండు ఈక్వేషన్స్ రాయండి. డయాగ్రామ్, బోత్ ఈక్వేషన్స్. ఈ వీక్ ఎగ్జామినేషన్ కి సిలబస్, కొలిజన్స్, కొన్ని క్యుములేటివ్ కూడా యాడ్ చేస్తాను ఈ వీక్. ఓకేనా, బ్యాక్ కొలిజన్స్ అవతల ట్రాక్ ఏం జరుగుతుంది, ఇంకోటి కరెంట్ ఎలక్ట్రిసిటీ. నెక్స్ట్ నెంబర్ 14, 14 inelastic collision. Number 14, side heading inelastic collision. Inelastic collision. Side heading inelastic collision.
రాయండి, నోట్ డౌన్. ఏ collision in which only momentum is conserved. A collision in which only momentum is conserved. A collision in which only momentum is conserved, but not kinetic energy. But not kinetic energy is called. But not kinetic energy is called inelastic collision. Example. Day to day example. Day to day collision between vehicles. Day to day collision between vehicles. ఇంకొక ఎగ్జాంపుల్, బుల్లెట్ అండ్ టార్గెట్. బుల్లెట్ అండ్ టార్గెట్, బ్రాకెట్ టార్గెట్ అని రాశారు కదా, బ్రాకెట్ వుడెన్ బ్లాక్. బుల్లెట్ అండ్ టార్గెట్, వుడెన్ బ్లాక్. సరే, ఇప్పుడు ఒక ఈక్వేషన్ రాస్తారా, రెండు రాస్తారా? ఓన్లీ ఒక డయాగ్రామ్ ఏం అక్కర్లేదు, డైరెక్ట్ ఈక్వేషన్ రాయండి. ఇది ఒక్కటి రాసేయండి, అప్పర్ వన్ ఓన్లీ, డయాగ్రామ్ అక్కర్లేదు. ఈక్వేషన్ రాయండి. ఈ ఈక్వేషన్ ఒక్కటి రాసి ఇది రాసుకోండి, ఓన్లీ మొమెంటమ్ ఈస్ కన్సర్వ్డ్. ఓకే, రైట్. నెక్స్ట్ నెంబర్ ఎంత ఇప్పుడు చెప్పండి? 15 బేసిక్ ఫార్ములా ఆఫ్ దిస్ చాప్టర్. ఇదే అన్నిట్లో ఉంటుంది, ఇది చాప్టర్ కి బేసిక్ ఫార్ములా చెప్తున్నాను ఇప్పుడు, జాగ్రత్తగా ఉండండి. టైటిల్: వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్. వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ collision. Title: basic formula, one dimensional elastic collision. What is meant by one dimensional? One dimensional means, okay, elastic collision ante meeku telusu ippudu. One dimensional means before collision కు ముందు ఏ లైన్ పైన అయితే ఉన్నాయో ఆఫ్టర్ కొలిజన్ కూడా అదే లైన్ పైన ఉండాలి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొలిజన్ ద టూ బాడీస్ ఆర్ కన్ఫైన్డ్ టు ఏ సింగిల్ లైన్. అలా కాకుండా ఇది ఇట్టుండి ఇది వచ్చి కొంగలు ఇది ఇటు పోయింది అనుకో, దట్ ఈస్ టూ డైమెన్షనల్. ఓకే, వన్ డైమెన్షనల్ మీన్స్ బిఫోర్ కొలిజన్, ఆఫ్టర్ కొలిజన్ దే ఆర్ ఆన్ ఏ సింగిల్ లైన్. ఓకే, సో వన్ డైమెన్షనల్ ఎలాస్టిక్ కొలిజన్ డయాగ్రామ్ సేమ్. ఇప్పుడు చెప్పండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. బిఫోర్ కొలిజన్ విచ్ వెలాసిటీ ఈజ్ మోర్? u1 నుంచి u2 తీసేయాలి. అప్పుడు u1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్ టు, ఆఫ్టర్ కొలిజన్ విచ్ వెలాసిటీ ఈజ్ మోర్? v2 మైనస్ v1. v2 మైనస్ v1. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. దీన్ని ఏమని చదవాలో తెలుసా? రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ కొలైడింగ్ బాడీస్ బిఫోర్ కొలిజన్, రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ కొలైడింగ్ బాడీస్ ఆఫ్టర్ కొలిజన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్. దీన్ని ఏమని చదువుతామంటే మనము రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ ఆఫ్ two colliding bodies
before collision. Before collision is equal to, చూడండి అప్రోచ్ అన్నాను, ఎందుకని అన్నానంటే ఇట్లా వెళ్ళేటప్పుడు రెండు దగ్గర అవుతుంటాయి కొలిజన్కి ముందు. ఆఫ్టర్ కొలిజన్ దే ఆర్ సపరేటెడ్. ఏం రాద్దాం చెప్పండి? రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ ఆఫ్ టూ కొలైడింగ్ బాడీస్ బిఫోర్ కొలిజన్ ఈజ్ ఈక్వల్ టు relative velocity of separation of two colliding bodies after collision. మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని ఇలా రాసా. ఓకేనా? ఏంది డౌట్ ఉందా అన్న? ఈ రెండు కొలిజన్ ముందు అప్రోచ్ సపరేషన్, కొలిజన్ తర్వాత దూరం దూరంగా వెళ్ళిపోతాం. ఓకే, యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈక్వేషన్. u1 మైనస్ u2 ఈజ్ ఈక్వల్ టు v2 మైనస్ u1 మైనస్ u2 ఏమని చదవాలి? రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ of two colliding bodies before collision. v2 minus v1 separation after collision. Most important, this is the basic formula of this chapter. ఇది ప్రతి చోట వస్తుంది, ఇక ప్రొజెక్ట్ అవుతా ఉంటుంది. ఓకేనా? రాస్తారా? హెడ్డింగ్ పెట్టి రాసాను. నోట్ డౌన్. డయాగ్రామ్ మొత్తం కంప్లీట్గా అయింది.
ఓకే, నోట్ చేస్తారా? రైట్. ఆర్ ఇందులోనే వాట్ ఈస్ ద ఫార్ములాస్ ఫర్ వెలాసిటీస్ ఆఫ్ టూ బాడీస్ ఆఫ్టర్ కొలిజన్ అంటారు. వాటి ఫార్ములాస్ అడుగుతారు. velocities of two bodies after collision. This formula is also very important. చూడండి, ఫార్ములా రాస్తున్నా. V1 is equal to 2m2 u2 upon m1 plus m2 plus of m1 minus m2 into u1 upon m1 plus m2. ఈ ఫార్ములా గుర్తు పెట్టుకోవడానికి షార్ట్ కట్ ఉంది. ఇది ఎలా వస్తుంది అసలు తెలుసా? ఎలాస్టిక్ కొలిజన్ 2 ఈక్వేషన్స్ చెప్పాను కదా, మొమెంటం కన్జర్వ్డ్, కైనెటిక్ అని. ఆ రెండింటిని సాల్వ్ చేసుకోవచ్చు. ఆ రెండింటిని సాల్వ్ చేస్తా ఇది యూజ్ చేసేయాలి. అదంతా అక్కర్లేదు, వెలాసిటీస్ గుర్తుంటే చాలు. v2 ఈజ్ ఈక్వల్ టు 2m1 u1 upon m1 plus m2 plus of m2 minus m1 into u2 upon m1 plus m2. మీరు కనుక ఈ నెంబర్ 15 నెంబర్ కనుక మీరు కనుక గుర్తు పెట్టుకోగలిగితే ఈ చాప్టర్ మీకు వచ్చినట్టే. ఇంకా ఈ చాప్టర్ దాదాపు ఒక 60 నెంబర్స్ ఉంటాయి, 60 దాకా వస్తాయి నియర్లీ. ప్రతిదీ మీకు వచ్చినట్టు ఈ గుర్తుంటే. సో దిస్ ఈస్ ద బేసిక్ ఫార్ములా ఆఫ్ దిస్ చాప్టర్. గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుండాలి. వెలాసిటీస్ అంటే ఈ రెండింటి మాసెస్ ఇచ్చి వెలాసిటీస్ ఇస్తాడు. వీటి వెలాసిటీస్ కనుక్కో అంటాడు ఈ ఫైనల్. అప్పుడు ఇవి వాడాలి. ఈ రెండు గుర్తుండాలి ఫార్ములాస్, మీకు కంపల్సరీ గుర్తుండాలి. ఎలా మెమరైజ్ చేయాలో చెప్తాను. దీనికి షార్ట్ కట్ ఉంది, ఓకేనా? ఈ రెండు లేకపోతే మీరు M1 M2 అటు ఇటు వేసారు అనుకోండి, తప్పు. ముందు ఇవి రాయని చెప్తాను షార్ట్ కట్ ఎలాగా. నోట్ డౌన్. ఇదే నెంబర్లో వెలాసిటీస్ ఆఫ్ టూ బాడీస్ ఆఫ్టర్ కొలిజన్. మీరు ప్రాక్టీస్ చేయండి 2 సార్లు. Note down these 2 formulas, very important. These are the velocities of 2 bodies after collision. Okay, right? How to memorize these formulas, these 2 formulas, because these 2 formulas are very important for running chapter. Okay, right? ఎలా రాస్తానో చూడండి. షార్ట్కట్ ఫస్ట్ V1 formula V1. Next use M2 alternate numbers 1 to M2. Next M1 alternate 1 2 1. Next M2. Okay, వీటిని యూజ్ చేసి రాద్దాం. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి, నెంబర్స్ ఆల్టర్నేట్ 1 2. ఒకవేళ V2 రాసాను అనుకోండి, V2 M1 M2 M1 ఆల్టర్నేట్. V1 ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి తీసుకోవాలి, ఓకేనా? దీనికి ముందు 2 పెట్టి M2 వచ్చింది కాబట్టి U2 కింద అన్నిటికీ M1 ప్లస్ M2నే కదా, M1 ప్లస్ M2 ప్లస్ ఇంతవరకు అయిపోయింది. ఇది ఈ రెండింటికి మధ్యలో మైనస్ చేయాలి.
m1 minus m2. ఇక్కడ u2 already over, so use u1 upon m1 plus m2. Okay, next alternate numbers. Alternate numbers, v2 is equal to v2 next, m1 next, m2 next, m1. v2 is equal to, దీని ముందు 2 ఉండాలి, 2 m1, 1 వచ్చింది కాబట్టి u1, ఇక్కడ m2 u2, m1 u1 upon m1 plus m2 plus ఈ రెండింటికి మధ్యలో మైనస్, బ్రాకెట్ మైనస్ m2 minus m1, here u1 is over u2 total upon m1 plus m2. గుర్తుంటాయా? మళ్ళీ ఒకసారి చెప్పనా, మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి, ఇదే. సో how to memorize these formulas? I'll use alternate numbers, v1 next, m2 next, m1 next, m2. Okay, v1 formula, v1 is equal to, దీనికి ముందు 2 m2 means u2 upon sm2 plus in bracket of these two m1 minus m2, here u2 is over, so use u1 upon m1 plus m2. Okay, right? Next, how to write v2 formula? v2 alternate number, next alternate number m1. v2 is equal to 2 m1 means use u1 upon m2 plus in bracket of these two and use negative sign in between them, m1, here u1 is used, so u2 total upon m1 plus m2. In this way, easy to memorize these equations. So this is the shortcut for both v1 and v2, shortcut.